అల్లు అర్జున్ కు మరోసారి ఓయూ జేఏసీ వార్నింగ్ ఇచ్చింది. రేవతి కుటుంబానికి 25 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పుష్ప 2తో 1000 కోట్లకు పైగా సంపాదించారంటూ జేఏసీ ఆరోపించింది. మానవత్వంతో 25 కోట్లు అల్లు అర్జున్ ఇవ్వాలంటూ జేఏసీ డిమాండ్ చేస్తోంది. హీరోయిన్ రష్మిక మందానా కూడా 15 లక్షలు ఇవ్వాలంటూ జేఏసీ డిమాండ్. ఈసారి 15 మందితో కాదు 1500 మందితో దాడి చేస్తామంటూ ఓయూ జేఏసీ హెచ్చరిస్తోంది. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 8 మంది ఓయూ జాక్ నేతలు నిన్న అల్లు అర్జున్ ఇంటి గేట్ ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసన దిగారు. లోపలికి వెళ్లాలంటూ ప్రయత్నించారు. కానీ గేట్లు తిరగకపోవడంతో ఇక గోడపై నుంచి దూకి ఇంట్లో దాడి చేశారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. అలాగే అక్కడ అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నటువంటి సిబ్బందితో గొడవకు దిగారు. తన్నులాట కూడా జరిగింది. రచ్చ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గేట్ను తోసుకుంటూ గేట్ను బద్దలు కొట్టుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. రాళ్ళు రువ్వారు, టమాటాలు రువ్వారు. అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ₹1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అలాగే రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిన్నంతా కూడా ఆ ప్రాంతంలో రసాభాస కొనసాగింది. తాజాగా ఓయూ జేఏసీ మళ్ళీ సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఈసారి ఏకంగా 25 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది రేవతి కుటుంబానికి. అంతేకాదు హీరోయిన్ రష్మిక మందాన కూడా రియాక్ట్ కావాలంటుంది. ఆమె కూడా 15 లక్షలు ఆ కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలంటూ ఓయూ జేఏసీ డిమాండ్ చేస్తోంది. పుష్ప 2 సినిమాతో 1000 కోట్లకు పైగా సంపాదించారు. 25 కోట్లతో మానవత్వంతో ఇస్తే తప్పేంటంటూ ఓయూ జేఏసీ ప్రశ్నిస్తోంది. ఇక ఈసారి కనుక తాము అడిగిన పరిహారం ఇవ్వకపోతే 15 మందితో కాదు 1500 మందితో ఇల్లు ముట్టడిస్తాం, దాడి చేస్తామంటూ ఓయూ జేఏసీ తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓయూ జేఏసీ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై. స్పందించాలి. సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై. స్పందించాలి. సినీ భంగపాద నటన చేస్తున్నాడు. ఈరోజు పోలీస్ దయచేసి ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ నీ అహంకారపు మాటలు మానుకోవాలి నీ అహంకారపు మాటలు సిగ్గు పోలీసులను అనుమానించడం సిగ్గు. ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్. రేవతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. రేవతి కుటుంబానికి ₹1 కోటి చదువుకోవాలి. ముందుగా విద్యార్థి నాయకుల్ని బేషరతుగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కూడా 1000 కోట్లు దాటిపోయింది. మీకు నష్టం ఏమి లేదండి. ₹25 కోట్లు. ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త అడకపోవచ్చు కానీ మీ సామాజిక బాధ్యతగా మీరు నిజమైన హీరోలుగా నిరూపించుకున్నందుకు ఆ పైసలు ₹25 కోట్లు ఇవ్వాలా. హీరోయిన్ కూడా ఇంకో 15 లక్షలు ఇవ్వాలా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏది తప్పు జరిగినా సరే ఓయూ చేసి మిమ్మల్ని ఉరికించకూడదు, సినిమాలో ఆడనీయకుండా చేస్తారు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఇవ్వాలా. ఇచ్చే వరకు ఓయూ చేసి ఇడిచిపెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 15 మంది వచ్చారు, ఈసారి 1500 మంది వస్తారని చెప్పి సందర్భంగా ముందుగా విద్యార్థి నాయకుల్ని బేషరతుగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కూడా 1000 కోట్లు దాటిపోయింది. మీకు నష్టం ఏమి లేదండి. ₹25 కోట్లు. ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త అడకపోవచ్చు కానీ మీ సామాజిక బాధ్యతగా మీరు నిజమైన హీరోలుగా నిరూపించుకున్నందుకు ఆ పైసలు ₹25 కోట్లు ఇవ్వాలా. హీరోయిన్ కూడా ఇంకో 15 లక్షలు ఇవ్వాలా. రైట్. మరోవైపు అల్లు అర్జున్ ఇంటిపై దాడిని సీరియస్గా పరిగణించింది ప్రభుత్వం. ఇక సెలబ్రిటీలపై దాడి ఘటనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ ముఖ్యమంత్రి చెప్పారు. దాడి ఘటనను ఖండించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదంటూ శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ట్వీట్ చేశారు. మరోవైపు ఇటు ఓయూ జేఏసీ నేతలు మాత్రం మళ్ళీ హెచ్చరించిన పరిస్థితి. తమ జేఏసీ నేతలను విడిచిపెట్టాలని, కేసులు విత్డ్రా చేసుకోవాలంటూ ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంతేకాదు ఈసారి ఏకంగా 1500 మందితో ముట్టడిస్తామంటున్నారు. ఇక పరిహారం కూడా కోట్లలో చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? మళ్ళీ ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అల్లు అర్జున్పై ఇంటిపై దాడి మరోసారి జాతీయ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. మరి ఈసారి మళ్ళీ ఏం జరగబోతుంది? శిల్పా జైన్ అయ్యారు. శిల్ప, ఓయూ జేఏసీ నేతలు మళ్ళీ హెచ్చరిస్తున్నారు. మళ్ళీ అవసరమైతే దాడి చేస్తామంటున్నారు. నష్టపరిహారం 25 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంకా ఓయూ జేఏసీ నేతలు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? సో ఏం జరగబోతుంది? రైట్. నిన్న అల్లు అర్జున్ ఇంటిని ఒకవైపు ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ముఖ్యంగా రేవతి
మరణానికి అల్లు అర్జునే కారణం అంటూ వాళ్ళు ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఏదైతే శ్రీశేషికి 25 లక్షలు కాకుండా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ నిన్న ఇంటిని ముట్టడించారు. ఈ ముట్టడించే క్రమంలోనే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని వాళ్ళ ఇంట్లోకి దూసుకొని వెళ్ళారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది నిన్న ఒక సెన్సేషనల్ గా మారింది. దీనిపైన ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఎవరు కూడా ఇలా ప్రముఖుల ఇంటిపై దాడి మేము ఏ విధంగా కూడా స్వాగతించాం, ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం కూడా ఒకవైపు నిన్న ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ముఖ్యం వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. కానీ ప్రస్తుతం వాళ్ళు జైల్లోనే ఉన్నారు. వాళ్ళని కేసు ఫైల్ అయింది. నిన్న అల్లు అరవింద్ కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళపైన ప్రస్తుతం కేసు నమోదైంది. అయితే వెంటనే మిగతా ఎవరైతే ఓయూ చేస్తున్నారో వాళ్ళని వెంటనే విడిచిపెట్టాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న 15 మందితో మాత్రమే ఇల్లు ముట్టడైంది. వాళ్ళని వదిలిపెట్టకపోతే 1500 మందితో పోయి అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామంటూ వాళ్ళు ఇంకో హెచ్చరిక జారీ చేశారని చెప్పొచ్చు. ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఇలా చేయొద్దని చెప్తున్నప్పటికీ ఓయూ జేఏసీ మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా రేవతి కుటుంబానికి అల్లు అర్జునే బాధ్యత వహించాలి, ఏమాత్రం కూడా డిక్రేట్ గా ఫీల్ అవ్వడం లేదంటూ కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నిన్నటి వరకు కోర్టు మాత్రమే ప్రకటించాలని ఒకవైపు డిమాండ్ చేసినప్పటికీ ఎప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేసి రిలీజ్ చేయకుండా అలానే ఉంచడంతో వాళ్ళు ఇప్పుడు పుష్ప సినిమా వల్ల వాళ్ళకి 1000 కోట్లు వచ్చాయి. 25 కోట్లు శ్రీదేవి కుటుంబానికి ప్రకటించాలంటూ మానవత్వంతో వాటిని ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అందులో పుష్ప 2లో హీరోయిన్ ఉన్నటువంటి రష్మిక మందన 15 లక్షలు ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇది ఒక హెచ్చరికగానే భావించవచ్చు. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా ముక్కుమరిగా పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఒక్కసారిగా ముట్టడించారు. దీంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. వాళ్ళపైన కేసు నమోదైతే వాళ్ళకి వెంటనే విడిచిపెట్టకపోతే ఇంకా ముందు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తారు. మేము ఖచ్చితంగా ఇల్లును 1500 మందితో ముట్టడిస్తామంటూ వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారని ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేయొద్దని పిలుపునిచ్చినప్పటికీ మేము ఏమాత్రం తగ్గము, ఎందుకంటే మానవత్వంతో వ్యవహరించాలి. కానీ అల్లు అర్జున్ అలా వ్యవహరించేట్లు అల్లు అర్జున్ వ్యవహరించారు వాళ్ళు పూర్తిగా తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు కూడా వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శిల్ప. సో ఓయూ జేఏసీ నేతలు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారు. అల్లు అర్జున్ వదిలిపెట్టేది లేదంటున్నారు. బాధిత కుటుంబానికి కోట్లలో పరిహారం చెల్లించాలంటున్నారు. లేదంటే ఈసారి వందలాది మందితో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేస్తామంటూ ఓయూ జేఏసీ నేతలైతే మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారు. ఓవైపు నిన్న దాడి ఘటన సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్గా పరిగణించింది. ఎట్టి పరిస్థితుల్లో సెలబ్రిటీల ఇళ్ల వద్ద హంగామా చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉపేక్షించలేదంటూ ముఖ్యమంత్రి చెప్పారు. నిన్న 8 మందిపై కేసు నమోదైంది. ఆ 8 మందిని కూడా పోలీసులు తీసుకెళ్లి జూబ్లీహిల్స్ పిఎస్లో అరెస్ట్ చేశారు. అక్కడ తీసుకెళ్లారు. వారిపై కేసులు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఓయూ జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే నిన్నటి దాడి ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్నటి నుంచి కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సో ఆ భద్రత కంటిన్యూ అవుతుంది. ఇంటి వెలుపల గేటు దగ్గర పోలీసు పికెటింగ్ అయితే కొనసాగుతుంది. ఓయూ జేఏసీ నేతల హెచ్చరికతో మరోసారి పోలీసులు అయితే అప్రమత్తం అవుతున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. మరికొద్ది రోజుల పాటు ఈ పికెటింగ్ కొనసాగే అవకాశాలున్నాయి. అటువైపు వెళ్తున్న వారిని క్షుణ్ణంగా అవసరమైతే ఆపి పరిశీలించే అవకాశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బట్ పోలీసులు మాత్రం సెక్యూరిటీ టైట్ చేశారు అల్లు అర్జున్ ఇంటి దగ్గర. సో మళ్ళీ దాడి చేస్తామనే హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఆ భద్రత కొద్ది రోజుల పాటు కొనసాగబోతోంది. సో పోలీసులు కూడా అలర్ట్గా ఉన్నారు. ఓయూ జేఏసీ నేతల హెచ్చరిక నేపథ్యంలో ఇప్పటికే నిన్న ఆ దాడి ఘటనకు సంబంధించి అల్లు అరవింద్ స్పందించారు. సంయమనం పాటించాలి, ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడొద్దంటూ ఆయన చెప్పారు. సో ఏం జరగబోతుంది, మళ్ళీ ఓయూ జేఏసీ నేతల హెచ్చరికతో ఒకసారిగా పోలీసులు అయితే అలర్ట్ అవుతున్నారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. రేవతి కుటుంబానికి ₹1 కోటి చాదుకోవాలి. సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై. సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై. సినీ భంగపాద నటన చేస్తున్నాడు ఈరోజు పోలీస్. ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ నీ అహంకారపు మాటలు మానుకోవాలి. నీ అహంకారపు మాటలు